బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బంగారం అంటే ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్ గుర్తుకు వచ్చేది, ఇకపై జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబు ఈ సందర్భంగా తెలియజేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో బంగారం ఉత్పత్తికి ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జొన్నగిరి గోల్డ్ ప్లాంట్ ద్వారా ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది 15,000 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అందుబాటులోకి వస్తే బంగారం ఉత్పత్తి ఏపీ చిరునామాగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని దుగ్గలి మండలం జొన్నగిరిలో ఈ గోల్డ్ ఫీల్డ్ ఉంది. దేశంలో మొదటి ప్రైవేటు బంగారం గనిగా దీనిని పేర్కొంటారు. వాస్తవానికి మేలోనే దీనిని ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యం కావడంతో వచ్చే నెలలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఓ సభలో ఈ విషయంపై ప్రకటన చేశారు. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి అనే గ్రామాల పరిధిలో సుమారు 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో టన్ను మట్టికి 1.5 నుంచి 2 గ్రాముల వరకు బంగారం ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలోనే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ ఈ ప్రాజెక్టు కోసం భారీగా పెట్టుబడులు పెడుతుంది. ఈ గోల్డ్ ఫీల్డ్ నుంచి కేవలం బంగారం మైనింగ్ మాత్రమే కాకుండా జియో మైసూర్ పేరుతో నగర వ్యాపారులకే బంగారాన్ని అమ్మేందుకు సదరు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ గోల్డ్ ఫీల్డ్ ద్వారా ఏడాదికి 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.